అధిక ధరలతో నిత్యావసరాలను కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడుతున్న ప్రజలకు చౌక ధరలతో నిత్యావసరాలను అందించేందుకు పట్టణంలో ప్రత్యేకంగా నిర్దేశించిన ప్రాంతాలలో కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కౌంటర్ల ద్వారా బియ్యం, కందిబేడలు కొనుగోలు చేయవచ్చని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు టెక్కే రైతు బజార్, సంజీవనగర్లోని రైతు బజార్ ప్రాంతాలను పరిశీలించి కౌంటర్ల ఏర్పాటుకు సంబంధిత సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ చౌక ధరలకు నిత్యావసర సరుకులను అందించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం, కందిబేడలను ఆధార్ కార్డు ఉన్నవారికి రోజుకు 1 కేజీ చొప్పున నిర్ణయించిన ధరలకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్నందు వల్ల గవర్నమెంట్ దీన్ని ఒక పెద్ద పబ్లిక్ కన్సర్న్ గా తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా నిత్యావసర సరుకులు వాళ్ళకి చౌక ధరల్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోమని ఆదేశించి ఉంది. దీనికి సంబంధించి సివిల్ సప్లైస్ కమిషన్ వారు రాష్ట్రంలో ఉన్న అందరూ ట్రేడర్స్తో, మిల్లర్స్తో, అసోసియేషన్స్తో మీటింగ్ పెట్టి బియ్యము, కందిపప్పు తగిన ధరలకి ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా ఉండే ఒక రేటును కూడా ఫిక్స్ చేయడం జరిగింది. మనకు దేశవాళీ వెరైటీ కందిపప్పు అయితే 160 రూపాయలు కిలో చొప్పున, అండ్ స్టీమ్డ్ రైస్ ఏదైతే ఫైన్ క్వాలిటీ రైస్ మనకు బీపీటీ కానీ సోనా మసూరి క్వాలిటీ గల రైస్ 49 రూపీస్తో, రా రైస్ బీపీటీ సోనా మసూరి 48 రూపీస్ కేజీ చొప్పున ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం రైతు బజార్లలో కానీ ఎక్కడైనా స్పెషల్ కౌంటర్స్ ఓపెన్ చేసి త్రూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అండ్ మిల్లర్స్ అసోసియేషన్, రైస్ దాల్ మర్చెంట్స్ అసోసియేషన్ అందరి తరఫున మన నంద్యాల జిల్లాలో మొత్తం 5 స్పెషల్ కౌంటర్స్ రేపు ఓపెన్ చేసుకుంటున్నాము. అది రెస్పాన్స్ బట్టి ఇంకా ప్రజల రిక్వైర్మెంట్ బట్టి ఇంకా కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో కూడా ఓపెన్ చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాము. సో దీనికి సంబంధించి ప్రజలందరికీ ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ప్రభుత్వం ధరలు పెరుగుతున్నాయనే ఉద్దేశంతో ఆ కన్సర్న్ని గుర్తించి ఈ స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పల్సెస్లో ఆర్జీ దాల్ ముఖ్యంగా ప్రజలకి రోజు అవసరమయ్యే కాబట్టి, అదేవిధంగా బియ్యం యొక్క ధర కూడా పెరుగుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకునే విధంగా అండ్ ప్రజలకు ఇబ్బంది పడుకోకుండా తగిన రేటులో అది అందించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. రేట్లు అనేవి ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఓన్ క్యారీ బ్యాగ్స్ అవి తెచ్చుకుంటే బాగుంటుంది. ప్లాస్టిక్ని కూడా అక్కడ మనం రిమూవ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఆధార్ కార్డు కూడా మనం తెచ్చుకున్నట్లయితే ప్రతి వినియోగదారునికి ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ తీసుకొని కందిపప్పు అయితే 1 కిలో చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఒక రోజుకి 1 కిలో లిమిట్ పెట్టుకున్నాము. రైస్ కూడా 5 కిలోస్ లిమిట్ పెట్టుకోవడం జరిగింది. సో దట్ చాలా మంది ప్రజలు ఇది వినియోగించుకొని లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో ఈ విధంగా లిమిట్ పెట్టడం జరిగింది. ఇది రాబోయే 1 నెల వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకా తర్వాత కూడా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఇది కంటిన్యూ చేయాలా, రెస్పాన్స్ని బట్టి ఇది ఫర్దర్ ఇనిషియేటివ్ టేకప్ చేయడం జరుగుతుంది. మొదటి దశలో ఇది రైస్, కందిపప్పు మనం చేయడం జరుగుతుంది. తదుపరి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇంకేమైనా సరే సరుకులు కూడా స్పెషల్ కౌంటర్స్ పెట్టి అందజేయమంటే ఖచ్చితంగా ఆ విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో అయితే మనము టెక్కే మార్కెట్ యార్డ్లో ఉన్న రైతు బజార్లోనే మనం ఒక స్పెషల్ కౌంటర్ పెట్టుకున్నాము. అదేవిధంగా శ్రీనివాస్ నగర్లో ఉన్న రైతు బజార్లో కూడా ఇక్కడ ఒక స్పెషల్ కౌంటర్ పెట్టుకున్నాము. రేపు 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తర్వాత మళ్ళీ 4 నుంచి 7 వరకు, ఇలా 2 విధాలుగా 2 టైంలలో కూడా ఇది అవైలబిలిటీ ఉంటుంది. ఫర్ నెక్స్ట్ 1 మంత్ వచ్చే 1 నెల వరకు కూడా ఈ కౌంటర్స్ అనేవి ఓపెన్లో ఉంటాయి. తదుపరి ప్రజల యొక్క రెస్పాన్స్ బట్టి అది అలానే కంటిన్యూ చేయాలా లేకపోతే ఆపేయాలన్న డెసిషన్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది వినియోగించుకోవాలని కోరుతున్నాను.